నేను డాక్టర్ లక్ష్మీకాంత్, మెడ్9 హెల్త్ కేర్ శ్రీనగర్ కాలనీ నుంచి. ఈరోజు మనం ఆహారంలో అంటే రకరకాలైన కల్తీలు, రకరకాలైన అంటే సబ్స్టాండర్డ్ ఫుడ్స్ యాడ్ చేయటం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. అలాంటి సబ్స్టాండర్డ్ ఐటమ్స్ మన ఆహారంలో ఉన్నాయా లేవని కూడా చాలాసార్లు తెలియదు. అంటే పేషెంట్స్గా నా దగ్గరికి వస్తున్నప్పుడు అంటే కడుపు నొప్పి అను, లేకపోతే జీర్ణం సరిగ్గా జరగలేదనో అని, నేను అన్ని కరెక్ట్ అయిన ఆహారమే తీసుకుంటున్నాను అయినా నాకు బాగలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ మనం తినే ఆహారంలోనే సరైన ఆహారం మనం తినటం లేదు, మనం తీసుకునే ఆహారంలోనే చాలా అడల్ట్రేషన్స్ ఉన్నాయి అని తెలిసినా తెలుసుకోవటం మనకు చేత కాదు. అది కనుక్కోవాలని మనం ఎన్నో ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఒక మనకు పద్ధతి అనేది ఏముండదు. సో ఈరోజు మీరు రకరకాలైన ఆహారాలు అంటే వెరైటీ అంటే కామన్గా మనం వాడే అంటే షుగరు, సాల్ట్, పప్పు, పాలు ఇవన్నిట్లో కూడా అడల్ట్రేషన్స్ యాడ్ చేసినప్పుడు ఆర్ సబ్స్టాండర్డ్గా ఉన్నప్పుడు దాన్ని ఎట్లా కనుక్కోవాలి అని మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ చేయడానికి ఈరోజు మనం ఈ ప్రజెంటేషన్ చేస్తున్నాము. ఈరోజు మన ఫుడ్ టెక్నాలజిస్ట్ ఆకాంక్ష దాల్మియా. సో అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మానవ సేవే మాధవ సేవ అని చెప్తూ ఉంటాం. మన పీపుల్కి మనం హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ అంటే ఇప్పుడు తను సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ లీడర్షిప్ ప్రోగ్రాంలో మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సరైన ఆహారం అందాలి, వాళ్ళకి సరైన ఆహారం పోషకాధారాలు దొరికినప్పుడే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అంటే హెల్తీ ఫుడ్స్ మేక్ పీపుల్ హెల్తీ, హెల్తీ ఫుడ్ ఆల్సో మేక్స్ అవర్ కంట్రీ హెల్తీ అన్న దృఢ నిశ్చయంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది. మనం ఈరోజు ఒక్కొక్క ప్రోడక్ట్గా సింపుల్గా మన ఇంట్లో ఆహారంలో అంటే పెద్ద టెక్నాలజికల్ ఏమీ మనలో లేకుండా సింపుల్ టెక్నాలజీతో మనం తీసుకున్న ఆహారంలో ఏమైనా అడల్టరేషన్స్ ఉన్నాయా అని కనుక్కోవటానికి ఈరోజు డెమాన్స్ట్రేట్గా చేసి ఒక్కొక్క ఆహారం ఎట్లా కనుక్కోవాలో చూడటానికి ఈరోజు మీకు ఆస్కారం ఉంటుంది. ఏంటి ఇప్పుడు మనం ఆకాంక్ష దాల్మియా ఏ విధంగా ఇది చేస్తుందో మనం చూద్దాం. ప్లీజ్ కమ్ ఓవర్. నమస్కారం, నేను ఆకాంక్ష డాల్మియా, ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజిస్ట్. నేను ఈరోజు మీకు ఫుడ్లో అడల్ట్రేషన్ ఎట్లా చెక్ చేయాలి అది డెమాన్స్ట్రేట్ చేస్తాను. మనకు ఆహారము అంటే మంచి ఆహారము, చెడు ఆహారము అన్నీ కూడా చూసినప్పుడు ఒకటిగానే ఉంటాయి. దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. మీరు చూసిన ఈ కామన్గా వాడే మన ఫుడ్స్లో మీరు నార్మల్గా చూసినప్పుడు రెండు ఒకటిగానే ఉంటాయి. దీంట్లో ఒకటి నార్మల్ ఉంటుంది, ఒకటి అబ్నార్మల్ ఉంటుంది. ఈ రెండింటిని ఎట్లా మనం డిఫరెన్షియేట్ చేయాలో ఆకాంక్ష మనకి డెమాన్స్ట్రేట్ చేస్తారు. యూ కెన్ టేక్ ఓవర్. మనకు ఏంటంటే మనం రకరకాలైన బియ్యాలు కొనుక్కుంటూ ఉంటాం. ఒకటి నార్మల్ అంటే రెండు కూడా మీకు చూడటానికి నార్మల్గా ఉంటాయి. కొన్ని బియ్యం ఏంటంటే వామ్ ఇన్ఫెస్టేషన్ కానీ లేకపోతే పురుగులు తినేసిన బియ్యం కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవటం. చాలాసార్లు ఏంటంటే వాటర్లో నార్మల్గా ఉంచేసి కుక్ చేసేసుకొని తినేస్తూ ఉంటాం. కానీ వామ్ ఇన్ఫెస్టేషన్ బియ్యం అన్నది ఏంటంటే ఫ్లోట్ అవుతుంది కాబట్టి ఆ ఫ్లోట్ అయిన బియ్యంని అంటే మనం క్లీన్ చేసి తీసేసి కింద సెటిల్ అయిన బియ్యాన్ని మనం ఆహారం కన్నా తినడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మెయిన్గా వామ్ ఇన్ఫెస్టెడ్ బియ్యంలో అది ఎంటీ బియ్యం దాంట్లో ఏమి ఉండదు కాబట్టి పురుగు పట్టిన బియ్యాన్ని మనం తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని కొంచెం సబ్స్టాండర్డ్ బియ్యం కూడా మనం చెప్పడానికి ఉంది. ఇప్పుడు మనం దాన్ని ఎట్లా ఉంటుందో మనం చెక్ చేద్దాం. సో మీరు వాటర్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకొని యాడ్ చేయండి. మీరు చూసారంటే నార్మల్ బియ్యాలు అన్నీ సెటిల్ అయిపోయినాయి. కొన్ని బియ్యాలు ఏంటంటే పైకి తేలుతూ ఉంటాయి. చూడండి పైన చిన్న చిన్న బియ్యాలు ఆ పైన తేలినటువంటి బియ్యాన్ని అవి పురుగు పట్టినాయి లేకపోతే చెడిపోయినాయి కాబట్టి మీరు తీసేయడానికి అది తీసేసేయచ్చు ఏదైతే తేలుతున్నాయో వాటర్లో. సో ఈ విధంగా మనకున్న బియ్యాన్ని అంటే చెడిపోయిన బియ్యాన్ని మనం తీసుకోకుండా దాని పై పొరని మనం తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ఈ సింపుల్ వాటర్ టెస్ట్తో మనం అంటే పురుగు పట్టిన బియ్యాన్ని మనం తీసుకున్న ఆహారాన్ని తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. మూంగ్ దాల్ ఇవేంటంటే చాలా వరకు వామ్ పురుగులు ఇన్ఫెస్టెడ్, మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది మనం వాటర్లో యాడ్ చేసినప్పుడు ఏవైతే చెడిపోయినవి ఉంటాయో అవన్నీ కూడా వాటర్లో పైకి వచ్చేస్తాయి. దాని ఇప్పుడు వాటర్ రైస్ లాగా చూసారంటే మంచివి చెడువి ఏదైతే పురుగులు పట్టినవో అవన్నీ కూడా దాంట్లో ఎయిర్ ఉంటుంది కాబట్టి ఇది పైకి రావడం జరుగుతూ ఉంటుంది. మంచివి కిందకి వెళ్ళిపోతాయి.
ఇదే బియ్యం లాగా ఏదైతే వామ్ ఇన్ఫెస్టెడ్ ఉన్నాయో చెడిపోయినవి ఉన్నాయో అది వాటర్ పైకి రావటం ఉంటాయి. అంటే మనకిచ్చే మనం తీసుకున్నవి చెడిపోయినవి మంచి విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. మీరు చూసారంటే కిందకి వెళ్ళిపోయినవేమో మంచివి, పైన ఫ్లోట్ అయ్యేవి కూడా వామ్ ఇన్ఫెస్టెడ్ లేకపోతే పురుగు పట్టినవి, అవన్నీ కూడా మనం తీసేసి మంచివి మాత్రమే మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ మూంగ్ని మనం వాటర్లో కలిపినప్పుడు మంచివి లేక వామ్ ఇన్ఫెస్టేషన్ ఉన్నవి ఎట్లా డిఫరెంట్ చేయాలో చూద్దాం. మనం వాటర్లో వేసినప్పుడు మంచివన్నీ కిందకి వెళ్ళిపోతాయి, ఏదైతే వామ్ ఇన్ఫెస్టెడ్ కానీ పురుగులు పట్టినవి కానీ అవి పైకి ఉండిపోతాయి. ఆ పైకి ఉన్నవన్నీ కూడా మనం తీసేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే దాంట్లో అవి ఇన్ఫెస్టేషన్ వచ్చేస్తాయి కాబట్టి ఆ పైన ఉన్నవన్నీ చెడిపోయినాయి. ఆ చెడిపోయినవి మనం తీసేసి కిందవి మాత్రం మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు మనం చూసామంటే వీట్ ఫ్లోర్ రెండు ఒకేలాగా ఉన్నాయి. దీంట్లో అంటే ప్యూర్ వీట్ ఫ్లోర్, అడల్టరేటెడ్ ఆర్ సబ్స్టాండర్డ్ వీట్ ఫ్లోర్ ఎట్లా ఉంటుంది డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. మనం ఆ వీట్ ఫ్లోర్ని తీసుకొని మనం వాటర్లో మిక్స్ చేస్తాము. మనం మిక్స్ చేసినప్పుడు ఈ ఒరిజినల్ వీట్ ఫ్లోర్ కంప్లీట్గా మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇది పైన ఉంది, మీరు చూసారంటే ఇది మంచి వీట్ ఫ్లోర్. అదే ఈ చూసారంటే పిండి పిండిగా వచ్చేసి పైన సెడిమెంట్స్ సరిగ్గా వాటర్లో మిక్స్ కావు. సో ఇట్లా మిగిలిపోతూ ఉంటుంది పిండి పిండిగా. దీంట్లో ఎందుకంటే సరిగ్గా క్లీన్ చేయకుండా ఆ బ్రాండ్ పౌడర్ని యాడ్ చేస్తారు కాబట్టి ఇది ఇట్లా సెడిమెంట్గా వస్తూ ఉంటుంది పిండి పిండిగా. ఈ విధంగా ఏంటంటే మనకు సప్లై చేసినటువంటి వీట్ ఫ్లోర్ అంటే ప్యూర్గా ఉందా లేకపోతే అది సబ్స్టాండర్డ్ అని కనుక్కోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. చూడండి, రెండు కంపేర్ చేసుకోండి. ఇంకా కలర్ కూడా మీరు చూడండి, కలర్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. కలర్ కూడా మీరు చూసారంటే ఇది క్లియర్గా ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ సడన్గా థిక్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అది అంత తొందరగా వాటర్లో మిక్స్ అవ్వదు, ఇదైతే కంప్లీట్గా మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే కూడా ఉంది. ఇంతసేపు మిక్స్ చేసిన తర్వాత కూడా మనకి ఇంకా ఆ సెడిమెంట్స్ కనపడుతూ ఉంటాయి. చూడండి, అదంతా క్లియర్గా ఉంది, ఇదైతే సెడిమెంట్స్ కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి సప్లై చేసినటువంటి వీట్ ఫ్లోర్ ఎంత ప్యూరిటీయో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చూసారంటే ఇది వాష్ చేసిన తర్వాత కూడా మంచి ఫ్లోర్ కంప్లీట్గా వాష్ ఆఫ్ అయిపోయింది. ఇంకా కూడా సెడిమెంట్స్ అట్లానే మిగిలిపోయినాయి. మనం వాష్ చేసిన తర్వాత కూడా గ్లాస్ కతుక్కొని ఉన్నాయి, ఇంకా కూడా పిండి పిండిగా కింద ఉన్నాయి. అంటే ఏంటంటే వీట్ ఫ్లోర్లో అంటే మంచిది, అంటే దీంట్లో కొంచెం సబ్స్టాండర్డ్ పార్ట్ ఆఫ్ ది వీట్ ఫ్లోర్. ఇది మీరు ఈజీగా ఈ వాటర్ టెస్ట్తో మీరు డిఫరెన్షియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూసామంటే ఇది రెండు రకాల అంటే పాలు రెండు నార్మల్గానే ఉన్నాయి. ఇది డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా చాలా కష్టము. ఏది నార్మల్ ఏది అబ్నార్మల్, దీంట్లో ఏమైనా డిటర్జెంట్ కానీ ఏదైనా యాడ్ చేశారో మనం తెలుసుకోవడం చాలా కష్టం. దీన్ని ఎట్లా కనుక్కోవాలి అని అన్నది ఇప్పుడు ఆకాంక్షగా డెమాన్స్ట్రేట్ చేస్తారు. బేసిక్గా ఏంటంటే నార్మల్ పాలలో ఉన్నటువంటి లాదర్ అది మనం ఎంతసేపు ఉన్నా ఎక్కువ టైం లాదర్ కనపడుతూ ఉంటుంది. అదే మనము అంటే డిటర్జెంట్తో తయారు చేసిన పాలు మీరు చూసారంటే ఆ లాదర్ తొందరగా డిసప్పేర్ అయిపోతూ ఉంటుంది. మీరు చూడండి, దిస్ విల్ స్టే. నార్మల్ మిల్క్లో ఉన్నప్పుడు లాదర్ ఎన్నిసార్లు చేసినా వస్తూనే ఉంటుంది. కానీ మీరు చూసారంటే లాదర్ ఎన్నిసార్లు పాలు మనం పోసినా కానీ ఆ లాదర్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది, మీరు ఎన్నిసార్లు పోసినా కానీ. అది నార్మల్ పాలు. మనం చెక్ చేసామంటే ఎన్నిసార్లు చేసినా కానీ అది అబ్నార్మల్. అంటే మనం ఎక్కడన్నా కానీ డిటర్జెంట్ యాడ్ చేసిన దాని పాల్లో ఏంటంటే మనం రిపీటెడ్గా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ లెదర్ ఒక 5 సెకండ్స్లో లెదర్ డిసప్పేర్ అయిపోతూ ఉంటుంది. సో ఈ లాదర్ టెస్ట్తో అంటే తొందరగా డిసప్పేర్ అయిపోయి అంటే 5 సెకండ్లో లాదర్ రాకుండా పాలు కంప్లీట్గా మిక్స్ అయిపోతే అది డిటర్జెంట్ యాడ్ చేసిన పాలు. నార్మల్ పాలు ఎన్నిసార్లు మనం చేస్తున్నా కానీ ఎక్కువసేపు డిటర్జెంట్ యాక్షన్ అంటే ఏంటంటే ఫోమీగా ఉంటుంది. ఆ ఫోమ్ వచ్చినప్పుడు ఆ ఫోమ్ ఉందా లేదా అన్న బట్టి పాలు మనకి డిటర్జెంట్ యాడ్ చేశారా నార్మల్ పాలా అని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి సార్ ఎంత తొందరగా అసలు మీరు చూసారు, నేను లాదర్ రావట్లేదు. స్మాల్ బబుల్స్, సైడ్స్లో బిగ్ బబుల్స్,
1 2 3 4 5 తొందరగా డిసప్పేర్ అయిపోతూ ఉంటుంది అది వచ్చినా కానీ. 1 2 3 4 5 అంటే ఏదైతే లేదర్ వస్తుందో ఆ 1 లేదర్ 2 అసలుకి 3 వచ్చినట్టు వచ్చి 4 5 డిసప్పేర్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటంటే డిటర్జెంట్ యాడ్ చేసిన మిల్క్, ఇది అడల్టరేటెడ్ మిల్క్. సో ఈ మిల్క్లో ఏంటంటే అసలు లేదర్ ఉండదు, ఆ వచ్చిన బబుల్స్ అట్లా వచ్చిన డిసప్పేర్ అయిపోతూ ఉంటాయి. కానీ నార్మల్ పాలలో ఎన్నిసార్లు మనం కలిపిన ఆ బబుల్స్ కానీ, ఇప్పుడు మీరు పొద్దున్నే లేసి పాలు తాగుతున్నప్పుడు మీ మదర్ మనకు ఇచ్చినప్పుడు ఏంటంటే మనం సంతోషంగా తాగుతున్న పైన లెదర్ అట్లానే ఉంటూనే ఉంటుంది. అది నార్మల్ పాలు తాగినప్పుడు క్లీన్గా ఉండి ఎటువంటి లెదర్ లేకుండా మనకు వస్తుంది అనుకుంటే దానిలో ఏమైనా డిటర్జెంట్ ఏమైనా యాడ్ చేశారా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం కామన్గా అంటే మనకు వచ్చే డైలీ పాలు అది సబ్స్టాండర్డ్గా ఉందా లేకపోతే నీళ్ళ పాలు అని తెలుసుకోవటం ఎట్లా సింపుల్గా అది స్లైడ్ టెస్ట్ అంటాం. దాంట్లో మనకున్నటువంటి పాలు ఎట్లా చెక్ చేసుకోవాలో ఆకాంక్ష మనకి ఈరోజు డెమాన్స్ట్రేట్ చేస్తారు. అంటే ఒక డ్రాప్ ఆఫ్ పాలు తీసుకొని మన స్లైడ్లో ఒక్క డ్రాప్ అట్లా వేసామంటే డిఫరెన్స్ ఇది చాలా వాటరీ ఉంది. ఇది వాటర్గా ఉంటుంది. ఈ వాటర్ అంతా స్లిప్ అయిపోయిన తర్వాత కూడా ఇది చూసారంటే నీళ్ళగా ఉంటూ ఉంటుంది. ఇది చూసారంటే చాలా థిక్గా కనపడుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే మనకు ఇచ్చే పాలు నీళ్ళ పాల లేకపోతే నిజమైన అంటే పాల మనకు తెలియటానికి ఆస్కారం ఉంటుంది. సో ఇదేమో ఒరిజినల్ పాలు, ఇదేమో నీళ్ళ పాలు, అంటే అన్ని నీళ్ళే కనపడుతూ ఉంటాయి. ఇక్కడ చూసారంటే స్ట్రెయిన్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ నీళ్ళే ఉంటాయి. దీంట్లో ఎక్కడ కూడా మీరు చూసినప్పుడు వైట్గా కనపడుతూ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా నీళ్ళు అనేది మీకు ఎక్కడ కనపడదు. ఇక్కడ చూసారంటే అసలు పాలే లేదు, అంటే కిందకి వెళ్ళిపోయినాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసారంటే ఓన్లీ అంటే పాలు కింద కనపడుతుంది. ఇక్కడ చూసారంటే చూడండి మొత్తం పాలే కనపడుతున్నాయి. ఇది నిజమైన పాలు. ఈ పాలు అనేది వాటర్తో సబ్స్టాండర్డ్ పాలు అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇంటికి వచ్చే పాలు నిజమైనవా లేకపోతే వాటర్ కలిపిన పాల అని మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాటర్ అడల్ట్రేషన్ ఎట్లానో చూద్దాము. ఫస్ట్ మిల్క్ని మనం స్లైడ్ టెస్ట్ అంటాం, స్లైడ్ మీద వేస్తున్నాం. ఎప్పుడైతే మనం దాన్ని స్లైడ్ చేస్తామో వాటర్ ఎక్కువ ఉన్నవి మొత్తం పాలు కిందకి వెళ్ళిపోయి క్లియర్ స్లైడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అదే ప్యూర్ మిల్క్లో మనం వేసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అది మనం అన్నప్పుడు మొత్తం పాలుగానే ఉంటుంది కాబట్టి అంతా కూడా మీకు వైట్గానే కనపడుతూ ఉంటుంది. వాటర్ ఎక్కువ ఉన్నవి ఏంటంటే ఉత్త ప్లెయిన్ వాటరే ఉంటుంది. ఈ కలర్ని బట్టి మనం అడల్ట్రేటెడ్ ఆర్ డైల్యూటెడ్ మిల్క్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు. డైల్యూట్ ఉన్నదాన్ని ఉత్తే వాటర్ ఉంటుంది కాబట్టి మిల్క్ మొత్తం కూడా కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ దగ్గర ఇలా ఎటువంటి స్లైడ్స్ లేనప్పుడు మనం ఫ్రీగా అవైలబుల్ అయిన మార్బుల్ కానీ లేకపోతే గ్రానైట్ దాని మీద వేసినప్పుడు కూడా ఇంకా ప్రాముఖ్యంగా అంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగా కనపడుతూ ఉంటుంది. ఇది చూసారంటే మొత్తం పాలుగానే కనపడుతుంది. ఇదేమో మొత్తం నీళ్లు, చివరి వరకు కొంచెం పాలు కనపడుతున్నాయి. అంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది వాటర్ ఎక్కువ కాంటెంట్ ఉండటం వల్ల ఇట్లా అనిపిస్తుంది. ఇక్కడ చూసారంటే మొత్తం కూడా పాలుగానే కనపడుతుంది. ఈ విధంగా మీకు వచ్చే పాలని మీరు అంటే అది నిజంగా ఒరిజినల్ పాల లేకపోతే మరీ డైల్యూట్ చేసేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే దాల్ అంటే రెండు చూడటానికి రెండు ఒకేలాగా ఉన్నాయి. ఇదేమో నార్మల్ దాల్, ఇదేమో చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మీరు షాప్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఇదే దాల్ కొనాలని మీరు ట్రై చేస్తారు, ఎందుకంటే కలర్ఫుల్ అట్రాక్టివ్గా ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటంటే ఇది కలర్ యాడ్ చేసినవి కాబట్టి కేసరి దాల్ ఉన్నాయి. ఆ కేసరి దాల్ కొంచెం స్క్వేర్ షేప్ కూడా, ఇది సర్కిల్, ఇది సర్కిల్. ఓకే, ఇది మొత్తం సర్కిల్ ఉంటుంది. ఇదేమో కొంచెం రెక్టాంగులర్ లా కనపడుతూ ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం తీసుకొని మన వాటర్లో కలుపుదాం. నిజంగా చూడటానికి దాల్ అట్రాక్టివ్గా లేదు, మనం చూసామంటే షాప్కి వెళ్ళామంటే అదే తీసుకుంటాము. చాలా కలర్ ఉంది ఇక్కడ. మీరు చూసారంటే ఇంత క్లియర్గా ఉంది. చూడటానికి ఇది అంత అందంగా లేదు, కానీ ఇది ఒరిజినల్ దాల్. ఇది చూసారు దాంట్లో కలర్ యాడ్ చేశారు కాబట్టి ఆ వాటర్లో మిక్స్ అయిన తర్వాత ఆ కలర్ అంతా పైకి వచ్చేస్తుంది, దాల్ కిందకి వెళ్ళిపోతుంది. ఇది అడల్ట్రేటెడ్ దాల్. అందుకని మనం ఈ సింపుల్ వాటర్ టెస్ట్తో
ఏది ఒరిజినల్ ఏది అబ్నార్మల్ అని మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఆ కలర్డ్ కాకుండా అంటే లాని కూడా కలుపుతారు కాబట్టి వాట్ డు దే మిక్స్ ఇన్ దిస్? కేసరి డాల్ మిక్స్ చేస్తారు. అండ్ దెన్ దే విల్ కోట్ విత్ కలర్. కేసరి డాల్ యాడ్ చేసి దానికి కలర్ కోట్ చేస్తారు, అందువల్ల ఈ కలర్ వస్తుంది. అందుకని మనం వాటర్ చేసి మిక్స్ చేసినప్పుడు ఇది ఒరిజినల్, ఇది అబ్నార్మల్, ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టాక్ లిటిల్ అబౌట్ కలర్, నో హౌ ఇట్ ఇన్ఫెక్ట్స్ స్టమక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా రకరకాలైన కలర్స్, ఏ కలర్ అయినా కానీ ఇవి మన నార్మల్గా మన ఆహారంలో ఉండకూడదు. ఎందుకంటే ఈ కలర్స్ రకరకాలైన టాక్సిన్స్, మనకు కార్సినోజెనిక్, ఇవి రకరకాల తెలియకుండా క్యాన్సర్స్ అవి రావడానికి ఆస్కారం ఉంటాయి. అందుకని ఇది ఒక రకమైన పొల్యూటెంట్. ఇది మనం వీలైనంత వరకు ఇది మనము స్టార్టింగ్లోనే మన డైట్లో మనం కంట్రోల్ చేసుకొని స్టాప్ చేస్తే ముందు మనకు తెలియకుండా వచ్చే చాలా అనారోగ్య పరిస్థితులు మనము ఆపకటానికి ఆస్కారం ఉంటుంది. అందుకని కలర్స్ అవి అట్రాక్టివ్ చేయడానికి యాడ్ చేస్తారు, కానీ మన హెల్త్కి ఎటువంటిది మంచిది కాదు. అందుకే ఇలాంటివి మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు వాటర్లో మనం దాల్ యాడ్ చేస్తున్నాము, మంచి డాల్ అండ్ అడల్టేటెడ్ డాల్. మంచి డాల్ మీరు చూసారంటే కలరేటెడ్ కాదు, మంచిగా సెడిమెంట్ అయిపోతుంది, క్లియర్ వాటర్, ఎల్లో కలర్, అండ్ ఆ ఎల్లో కనపడుతూ ఉన్నది అడల్టేటెడ్ దాల్. ఇప్పుడు మనం క్లౌస్ని అంటే మనం చూస్తున్నప్పుడు అన్నీ నార్మల్గానే ఉంటాయి, కాకపోతే ఈ క్లౌస్లో కొన్ని మంచివి, కొన్ని ఏమో మంచివి కాదు, లేకపోతే ఆయిల్ తీసేసినవి. చాలా వరకు ఆయిల్ ఉన్న క్లౌస్ వచ్చేసి చాలా హెల్తీ. ఈ అన్హెల్తీ హెల్త్ని ఎట్లా మనం డిఫరెన్షియేట్ చేయాలో వాటర్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుందాము. ఈ క్లౌస్ అన్నిటినీ కూడా మనం వాటర్లో వేసామంటే కొన్ని క్లౌస్ ఏమో నీట్గా అవి లోపలికి వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో పైననే ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇది చూసారంటే అందరూ అన్ని ఫ్లోట్ అవుతూనే ఉన్నాయి. సో ఏదైతే మీకు కింద వేలాడుతూ ఉన్నాయో అవి ఒరిజినల్వి. సో ఏదైతే ఇప్పుడు మీకు స్ట్రైట్గా నుంచుంటున్నాయో అవి ఒరిజినల్. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలా వరకు డిస్టిలేషన్ మెథడ్లో అట్లా ఉన్న ఆయిల్ అంతా తీసేస్తారు కాబట్టి దాని ప్లేస్లో ఎయిర్ కలెక్ట్ అయిపోయి అది ఫ్లోట్ అవుతుంది, కిందకి వెళ్ళిపోవటం కానీ కింద ఇట్లా ఏలాడుతున్నప్పుడు దట్ మీన్ దే ఆర్ ఒరిజినల్వి. ఏవైతే నార్మల్గా హారిజాంటల్గా ఫ్లోట్ అవుతున్నాయో దే ఆర్ ఆల్ అడల్టేటెడ్, లేకపోతే ఆయిల్ తీసేసినటువంటి క్లౌస్ని మనం ఇప్పుడు ఎట్లా ప్యూరిటీ చూద్దాము. ఏవైతే క్లౌస్ కిందకి వెళ్ళిపోతున్నాయో లేకపోతే వర్టికల్గా నించుంటున్నాయో అవి మంచివి. ఏదైతే ఫ్లాట్గా ఉండిపోయి అవి ఫ్లోట్ అవుతున్నాయో అవి చెడ్డవి. ఎందుకంటే దాంట్లో ఆయిల్ని తీసేస్తారు కాబట్టి దాంట్లో ఎయిర్ వచ్చేసి ఫ్లాట్గా పొనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే కిందకి వెళ్ళిపోయినాయో ఆ హ్యాంగ్ అయ్యేవి కూడా సో ఫ్లాట్గా ఉండి సో ఏదైతే కిందకి వెళ్ళిపోతున్నాయో అవన్నీ ఆయిల్ ఉన్నవి, ఏదైతే ఫ్లోట్ అవుతున్నాయో వాటికి అవన్నీ కూడా ఆయిల్ తీసేసినటువంటి క్లౌస్. మనం హనీని చాలా కామన్గా వాడుతూ ఉంటాం డైజెషన్ కానీ రకరకాలుగా. ఇప్పుడు మీరు చూసారంటే 2 హనీ ఒకేలాగా ఉన్నాయి. ఈ హనీని మనం డిఫరెన్షియేట్ చేయటం అంటే ఒకటేమో స్వీట్ అంటే సాల్ట్ కానీ అవన్నీ యాడ్ చేసేసి బెల్లం అవన్నీ యాడ్ చేసేసి, ఒకటేమో ప్యూర్ హనీ. దీన్ని మనం వాటర్లో యాడ్ చేసినప్పుడు చూడండి నీట్గా కిందకి వెళ్ళిపోతూ ఉంది. మీరు చూసారంటే ఆ కలర్, ఇదేమో క్లియర్ వాటర్, ఇదేమో కలర్ కనపడుతుంది మీకు. ఇది నార్మల్ హనీ ఏంటంటే ఆయిలీగా ఉండి వాటర్లో కిందకి వెళ్ళిపోతుంది లేకపోతే ఫ్లోట్ అవుతుంది. దీంట్లో మిక్స్ అయిపోయింది, ఇది షుగరేటెడ్ కాబట్టి వాటర్ ఈజీగా మిక్స్ అయిపోతూ ఉంటుంది. మనం జాగరీ ఉంటుంది కాబట్టి స్టిర్ చేసినప్పుడు అంటే మనం స్పూన్ పెట్టి కలిపినప్పుడు కలిసిపోతుంది, కానీ కలపకుండా నార్మల్ వాటర్లో యాడ్ చేసినప్పుడు ప్యూర్ హనీ ఈ విధంగా ఉంటుంది, అడల్టరేటెడ్ హనీ ఈ విధంగా ఉంటుంది. క్లియర్గా చూడండి, ఇది కలర్డ్గా ఉంటుంది, వాటర్లో మిక్స్ అయిపోతుంది. ఇదేంటంటే మనం సెటిల్ అయిపోతుంది, కిందకి సెటిల్ అయిపోతూ ఉంటుంది హనీ. ఇది ప్యూర్ హనీ, ఇదేమో అడల్టరేటెడ్ హనీ. మనం ఇప్పుడు హనీది
అంటే ఏది మంచి హనీ ఏది అబ్నార్మల్ హనీ అని చూడబోతున్నాం. 2 ప్లెయిన్ వాటర్లో మనం యాడ్ చేసినప్పుడు మంచి హనీ ఉన్నప్పుడు నీట్గా వెళ్ళి కిందకి సెడిమెంట్ అయిపోతూ ఉంటుంది. అదే ఎప్పుడైతే కలర్డ్ అంటే అడల్ట్రేటెడ్ హనీ ఉంటుందో అది ఎల్లోయిష్ కలర్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో జాగరీ కానీ షుగర్ కానీ యాడ్ చేశారు కాబట్టి. మీరు చూసారంటే క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్న వాటర్ ఈజ్ మంచి హనీ. ఏదైతే కలర్గా ఉన్నది అదేంటంటే కలర్లో వాటర్లో మిక్స్ అయిపోయి ఎల్లో కలర్ వస్తుందో అదేంటంటే అడల్టరేటెడ్ హనీ, దాంట్లో జాగరీ కానీ లేకపోతే అడల్ట్రేషన్ యాడ్ చేసినవి. ఈ విధంగా మీరు చూసారంటే క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది, అది మంచి హనీ. ఈ విధంగా రైట్ హ్యాండ్ సైడ్ ది మంచి హనీ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది అడల్టరేటెడ్ హనీ, ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న సింపుల్ రిసోర్సెస్తో మనం తీసుకునే ఆహారం హెల్తీగా ఉందా లేకపోతే హెల్తీగా లేదని తెలుసుకొని అడల్టరేషన్ అవాయిడ్ చేయడానికి చాలా మనం తోడ్పడవచ్చు. ఇప్పుడు ఆకాంక్ష దాల్మియా దిస్ మిషన్ శుద్ధ్ గ్రాసరీ పైచాన్ అంటే మీ గ్రాసరీలో సరైన ఫుడ్ ఉందా లేదా అని తెలుసుకొని నివారించడానికి దీనికి ఇంకా చాలా ప్రోడక్ట్స్ యాడ్ చేయాలని తను చాలా రీసెర్చ్ చేసి మనందరికీ హెల్ప్ చేయడానికి తను ఎంతో కష్టపడుతుంది. మనమందరం కూడా తన ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఎసెన్స్ని అర్థం చేసుకొని మన హెల్తీ ఫుడ్ తీసుకొని హెల్తీ సొసైటీని మనం క్రియేట్ చేయడానికి తనకు సహకరిద్దాం. థ్యాంక్ యూ.